కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూములను సర్వే చేసి నూతన యాజమాన్ల పేర్లతో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి ఆధ్వర్యంలో తిమ్మాపురం సర్పంచ్ అధ్యక్షత నిర్వహించిన నూతన పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్బుక్లను అధికారికంగా ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూములను సర్వే చేసి నూతన యాజమాన్ల పేరుతో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. గతంలో ఉన్న భూ సమస్యలు వివాదాలు పరిష్కరించి రైతులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అర్హులైన ప్రతి రైతుకు తప్పనిసరిగా పాస్బుక్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి వ్యవసాయ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో తిమ్మాపురం గ్రామంలో 16,49,00,000 రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, వల్లూరు రాజా, నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, రంబాల వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, బోళ్ల కృష్ణమోహన్ గారు, బందిలి విరీష, పితాని లీలా, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవిందు, బత్తెన దొరబాబు, కాళధనరాజు, కర్రి వెంకటరాజు, నండూరు సత్యబాబు, రామ్దేవ్ సీతయ్యదొర, తలాటం దుర్గబాబు, సద్దరపు సతీష్, సోదే ముసలయ్య, చల్లపల్లి గణపతి, నందిక లావుబాబు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. వాకలపూడి వలసపాకలన్నీ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనకున్న అతిపెద్ద ఛాలెంజింగ్ గ్రామం ఏంటంటే తిమ్మాపురం గ్రామం. ఇవాళ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందేటప్పుడు అనేక అవసరాలు ఉంటాయి. మంచినీరు దగ్గర నుంచి రోడ్ల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క దాని మీద దీని మీద పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మనం మంచి నీరు ఇవ్వగలగాల, అలాగే మంచి రోడ్లు ఇవ్వగలగాల, మంచి డ్రైనేజీలు వేయించి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయాల. ఓ పక్కన సంక్షేమం చేసుకోవాలి. అనేక మంది కాకినాడ నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ వలస వచ్చి ఇక్కడే లేఅవుట్లు చేసుకుంటే ఇక్కడే ఇల్లు కట్టుకుని వెళ్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో పిఠాపురానికి కాకినాడకి మధ్యలో వారధి కల్పించేటువంటి గ్రామం తిమ్మాపురం గ్రామం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. అలాగే ఇక్కడ వేదిక మీద ఉండగా అడిగారు ఆ బాబు గురించి. దాని మీద కూడా ఒకసారి ఒక పరిష్కార మార్గం చూసి రైతుకు అన్యాయం జరగని విధంగా ఒక పరిష్కార మార్గం చూసి నిరంతరం వాళ్ళు చేసుకోవడానికి కానీ ఇంకో రకంగా కానీ రైతులతో కూర్చుని ఆ రైతులకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చి చేస్తామని చెప్పి అలాగే అది ఒకటే కాదు, బొమ్మ మీద చేయడం మా మొత్తాలు కానీ తెలియదు మాకు. రాళ్ళ మీద బొమ్మలు ఆ జగన్ బొమ్మేటి ఎవరా ప్రతి ఓళ్ళు కూడా ఆశ్చర్యపోయి వస్తున్నారు. మన చేయరేటి మా బొమ్మేటి అని ఒక్కరు కూడా ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా దారుణంగా ఉన్నారు. అది ఎదర ఉంటుంది. ఇంకా ముసురు పండగ తెలుస్తూ ఒకరికొకరికి చాలా గ్రామంలో చాలా అవినీతి జరుగుతుంది. జరిగింది. ఇక్కడి నుంచి ఆటో సాగం ఏం చేయాలని సాగమంటే ఇప్పుడు ఇది ఏ దారి లేదు, మూత పడిపోయింది. ఏ దారి లేదు, మూత పడిపోయింది. అవకాశం కూడా చూస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు జాయిన్ ఎవరిని కూడా జాయిన్ ఇంకేదంటే మాట మీద ఉంది మనిషి, మాట మీద ఒకే మాట మీద ఉంది మనిషి. మా ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అంటే అంచేత నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ఆయన అట్లా కాదు. ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంత కరెక్ట్గా ఉంటుంది. ఏం చేద్దంటే ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఆ పని అవుతాయి. అప్పుడు ఎలా ఉండేదంటే ఒక తుక్కులాట పరిపాలనలాగా ఒక డెసిషన్ తీసుకుంటే ప్రజలకు అది మంచా చెడా అన్న ఆలోచన ఒక సర్వే కూడా లేకుండా చేసేవారు. ఈ రాళ్ళు కొన్నారు రెవెన్యూలో, ఎక్కడెక్కడే సర్వే చేసి రాళ్ళు వేయడానికి. ఆ రాళ్ళు బొమ్మలో వేసుకోవడానికి ఎన్నో 100 కోట్లు అయినాయి. అయితే రైతులకి అది సబ్సిడీ ఇస్తే ఎంత కలిసి వచ్చిన రైతు నాకు తెలిసి ఆ డబ్బులు ఆ చెత్తకి రంగులు వేయడానికి ఈ డబ్బులన్నీ రైతులకి ఇచ్చుంటే ఒక 100 మంది రైతులు సూసైడ్ అయినా ఆగేది. ఖచ్చితంగా ఆలోచన లేదు ఆ రోజు. అలాంటి ప్రభుత్వం పోయి ఖచ్చితంగా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది. అయితే కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తే అవి అవుతాయని తెలియజేస్తూ అంతగా మనకేదో దానం చేసినట్టుగా మన పెద్దలు మనకి ఇచ్చిన భూమిపై ఆయన ఫోటోలు వేసుకోవడం అనేది నిజంగా
దురదృష్టకర సంఘటన. అంచేత మీరు అందరూ కూడా ఇంటికి పంపించారు. ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతి విషయంలోని కూడా నానాజీ గారు పోరాడి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అడిగిందే తడువుగా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు అత్యధిక నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా మనకి ఇక్కడ జనసేన, అదేవిధంగా పిఠాపురం ఏదైతే జనసేన మన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండడం కూడా మన అదృష్టం. ఎందుకంటే నిధులు మన అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా యూరియా కానీ ప్రతిదీ కూడా రైతులు అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పాలి. ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అంటే ఈ రాష్ట్రం భారతదేశంలోనే కాదు అదే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. అలాగే లోకేష్ గారి లక్ష్యం అంటే అందరికీ కూడా రాష్ట్రంలో చదువుకున్న వారికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో వారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ విశాఖను రాజధానిగా చేస్తూ వారు పనిచేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అంటే గ్రామాల్లో ఎంత అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కూడా పేదలకు 100% అందించాలి, రోడ్లు ట్రైన్ వంటి లక్ష్యంతో పనిచేస్తారు. మన ప్రీతం శాసనసభ్యులు వారు కూడా ప్రజలందరూ కూడా వారికి అందుబాటులో చూసుకుంటూ సంక్షేమ అభివృద్ధి 100% అందించాలని ఏకైక లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. ఈ 24 గ్రామంలో 24 గ్రామాల్లో చూసుకుంటే వాళ్ళు నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయనంత విధంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ సంక్షేమ